SSV TV5 న్యూస్ ఛానల్. కంటోన్మెంట్లో స్వచ్ఛతకు ప్రాధాన్యం. చెత్త సేకరణ వాహనదారులతో సమావేశం. కంటోన్మెంట్ ప్రాంతంలో స్వచ్ఛత మెరుగుపరిచే లక్ష్యంతో చెత్త సేకరణ వాహనదారులతో సమావేశం నిర్వహించారు. కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మదా మల్లికార్జున్, ఎమ్మెల్యే శ్రీ గణేష్, బోర్డు CEO అరవింద్ కుమార్ ద్వివేది కలిసి మడ్ బోర్డులోని కంటోన్మెంట్ వర్క్ షాపులో ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బానుక నర్మదా మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు చెత్త సేకరణ చేస్తున్న వాహనదారులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రతి ఇంటికి వెళ్లి చెత్త సేకరించి ప్రజల నుంచి ఫిర్యాదులు రాకుండా చూడాలని సూచించారు. అసోసియేషన్తో కుదిరిన ఒప్పందం ప్రకారం ప్రతి వాహనదారులు 200 ఇళ్లకు వెళ్లి చెత్త సేకరించాలని, 80 వాహనాలను ఒప్పందం ఉన్నప్పటికీ ప్రస్తుతం 52 వాహనాలే నడుస్తున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుత జనాభాకు 160 వాహనాలు అవసరమని చెప్పారు. ప్రజలకు శుభ్రతపై అవగాహన కల్పించాలని, రోడ్లపై చెత్త వేయకుండా చూడాలని సూచించారు. సమావేశంలో హెల్త్, శానిటేషన్ సూపరింటెండెంట్లు దేవేందర్, మహేందర్, శానిటేషన్ ఇన్స్పెక్టర్లు అశుతోష్ చౌహాన్, పుష్పేందర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ మహేందర్ అన్నకి, దేవేందర్ అన్నకి, ఈ కంటోన్మెంట్ స్టాఫ్ అందరికీ, ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు సార్లు చెప్పేది ఒకటే, మేము 51 బండి ఉన్నప్పుడు మీరు 12 బండ్లు ఎందుకు పెడుతున్నారు? సెకండ్ ట్రిప్ కూడా అన్ని బండ్లు రావాలి కదా, వస్తే అసలు ఈ అంత నీట్ గానే ఉంటది కదా అనేది వాళ్ళ వర్షం. మళ్ళీ మీరు ఎందుకు సెకండ్ ట్రిప్ చేస్తలేరు? మీరు పక్కన మీ మీద కంప్లైంట్స్ ఏమున్నాయి? పక్కన GHMCకి పోతున్నారు, పక్కన వేరే ప్రైవేట్ దగ్గరికి పోతున్నారు అనే కంప్లైంట్స్ మీ మీద ఉన్నాయి. కాబట్టి దాన్ని మీరు సరి చేసుకోండి. ఎందుకంటే మీకు కంటోన్మెంట్ బోర్డు ద్వారా మీకు అవకాశం ఇచ్చి గతంలో కూడా వెహికల్స్ కూడా మీకు రెస్పాన్సిబిలిటీ మా హెల్త్ డిపార్ట్మెంట్ తీసుకొని ఇప్పించింది. కాబట్టి దానికాదు మీరు కూడా మంచిగా చేసే విధంగా ఉండాలని నేను తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు మీరు చెప్పిన కంప్లైంట్స్ నేను కూడా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నా అంటే, వీళ్ళు వచ్చి మన ఇంటింటికి కనెక్షన్ చేయడానికి 100 రూపాయలు మనం ఎన్నో ఖర్చు పెడుతుంటాం. మన ఇంట్లో 2 వాళ్ళు ఇవ్వలేదని, ఓనర్స్ ఇచ్చిందని ఇప్పుడు ప్రజల మీద కూడా వీళ్ళు అభియోగాలు చెప్తున్నారు. కాబట్టి ప్రజలకు కూడా నేను ఈ వేదిక ద్వారా చెప్పేది ఏంటి అంటే, మీ ఇంట్లో ఉన్న రెంటర్స్ ది మీరు ఎట్లాగో రెంట్ తీసుకుంటున్నారు కదా, దాంట్లో మెయింటెనెన్స్ అని అదని ఇదని ఎట్లాగో తీసుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ చెత్త విషయంలో కూడా ఓనర్స్దే దాని మీద బాధ్యత అని నేను తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు ఎవరి కాళ్ళు అంటే మామూలుగా మా కళ్ళతో కూడా కొన్ని చూడడం జరిగింది, పట్టుకోవడానికి ట్రై చేసినా కదలలేదు. కొందరు కాళ్ళనే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కాళ్ళల్లో వచ్చి అక్కడ అంటే అంత పెద్ద కాళ్ళ పోతూ చెత్త రోడ్డు మీద వేయడము, బండ్ల మీద వచ్చి వేయడం కూడా అది కూడా కరెక్ట్ కాదు. ప్రజలలో కూడా అవగాహన రావాలి. మీలో మన ఇంటి ముందుకే వీళ్ళు చెత్త వాళ్ళు వచ్చి తీసుకుపోయేటప్పుడు మనకి ఇవ్వడానికి ప్రాబ్లం ఏంటి? కాబట్టి ప్రజలలో అవేర్నెస్ రావాలి. సేమ్ టైం మీకు ఇచ్చిన ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోవాలి. 12 ట్రిప్పులే కాదు, ఇంకా ఎక్కువ ట్రిప్పులు కొట్టాలి. ప్రతి ఒక్కరు 2 ట్రిప్పులు కొడితే కంటోన్మెంట్ లో చెత్త అనేది ప్రాబ్లం లేకుండా అవుతుంది. మన కంటోన్మెంట్ కు మంచి అవార్డ్స్ వచ్చినాయి. 50 రోజులలో ఇంకా మంచి అవార్డ్స్ వచ్చే విధంగా మీ అందరి ప్రయత్నం కూడా ఉండాలి. అలాగా మా హెల్త్ డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు వాళ్ళు చేస్తూనే ఉంటారు. కాబట్టి మీరు కూడా వాళ్ళకి సహకరించాలి, మాకు సహకరించాలి. మన కంటోన్మెంట్ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండే విధంగా, మీరు ఆరోగ్యంగా ఉండే విధంగా మనమందరం కలిసి కట్టుగా చేయాలని నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. थैंक यू मैडम। तो कौन देंगे? दूसरी समस्या ये है कूड़ा नहीं देते हैं, उसके लिए हमारी टीम रहेगी। जो लोग कूड़ा नहीं देते वो भी आपने ये बताया, एक बार हमें बताइए, महीने नहीं कर होगा भी बताएंगे। जो कूड़ा नहीं देते बाहर कूड़ा फेंकते हैं तो डेफिनेटली हम एक्शन लेंगे। बाहर कूड़ा फेंकने का कोई भी तरीका सही नहीं है, तो उनके लिए समस्या है ही, बाकी सबके लिए समस्या है। आपके लिए रिक्वेस्ट है कि सहयोग करिए और विल ट्राई टू गेट इट डन। थैंक यू।